శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థ స్థానంలో రాహు, పంచమలో శనీశ్వరుడు ఉన్నాడు. షష్ఠ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో బలంగా ఉంటే సప్తమ భావంలో బుధ ఆదిత్య యోగం, బుధుడు రవి ఉన్నాడు. అష్టంలో శుక్రుడు ప్లస్ గురుడు యొక్క ప్రభావం కనిపిస్తే రాజ్యాన్ని చూస్తే కేతు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వృశ్చిక రాశి వారికి చాలా బాగా కనిపిస్తుంది. ఈ రాశి వారు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఎందులో అయినప్పటికీ చిన్న ప్రయత్నం గట్టిగా చేసుకోగలిగితే ఒక ఆప్షన్ అయితే దొరుకుతుంది. కానీ మీరు ఆలోచన విధానం, ఇంటలెక్చువల్ ప్లానింగ్కి వాళ్ళకి ఇచ్చే ధనము బాగుంటుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఒక 20 to 25% హైక్స్లో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో చిన్న మార్పు చేసుకుంటే పెద్ద లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్థల మార్పు కాకుండా చిన్న కరెక్షన్స్ చేసుకోండి. ఎటువంటి వ్యాపారాలు చేసినా కూడా దానివల్ల కొంత బెనిఫిట్ కనబడతారు. పూర్వాశ్రమంలో మీరు సంపాదించిన ఆస్తి రేటు పెరగడము, అది ఇప్పుడు అమ్ముకుంటే వచ్చే ధనము బాగా రావడం, ఇటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. కానీ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసిన ఫలితాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, ల్యాండ్స్ మీద, మైన్స్ మీద, అదేవిధంగా మనం చూసుకుంటే హోటల్ ఇండస్ట్రీ మీద, ఫార్మా ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకుని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అలాగే లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు, ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు 15 రోజుల్లో కనబడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ 1వ తారీఖు తర్వాత నుండి మీకు గురుబలం కూడా పెరుగుతుంది కాబట్టి దాని ముందు ఇటువంటి శుభ పరిణామాలు మీరు చూసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు విశేషంగాను అష్టమంలో మనం చూస్తే ఎటువంటి పాపగ్రహాలు లేదు, శుభగ్రహాలు 2 ఉన్నాయి. అదేవిధంగా షష్ఠస్థానం చూస్తే కుజుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు కానీ విశేషమైన అనారోగ్య పరిస్థితి అయితే ఏమి కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడము, అష్టోత్తరం చదువుకోవడం, అభిషేకం చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం మీరు నిత్యం చేసుకుంటూ ఉండగలిగితే మాత్రం కొంతవరకు 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి స్వచ్ఛతం ఉన్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఒకటి, తల వెనక భాగంలో కొన్ని దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే, పెద్దవాళ్ళు అయితే జారినప్పుడు తలకి దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి స్వామివారి యొక్క అభిషేకం చేసుకుంటూ, తీర్థాన్ని తీసుకుంటుంటే అటువంటి వాటి నుండి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అలాగా విశేషంగా పెద్దలు ఇస్తున్న ఆస్తి మీ పేరు మీద రావడానికి చేసే ప్రయత్నాల్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ 15 రోజుల్లో కానీ గట్టి ప్రయత్నం చేస్తే అది నేమ్ చేంజ్ అవ్వడానికి, అలాగే వంశపారంపర్యంగా జరుగుతున్న ఆస్తిలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న విభేదాల నుండి బయటపడడానికి సరైన సమయం కాబట్టి మీరు ఇనిషియేట్ చేసుకుని మాట్లాడడానికి ముందు వెళ్ళగలిగితే మాత్రం మీ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.